హలో ఫ్రెండ్స్, ఈరోజు ఒక ఒక వ్యవస్థలో జరిగిన గురించి చెప్తా. ఇవాళ చాలామంది ఏమనుకుంటారంటే అంటే ఇవాళ కర్ణాటకలో జరిగిన ఒక కుటుంబ సంఘటన. కర్ణాటకలో ఒక కుటుంబంలో బంధాలు బంధుత్వాలు ఏ విధంగా ఉంటాయి అనేది నేను చెప్తాను, వినండి. ఒక కుటుంబంలో 6 అన్నతమ్ములు, అక్క అదే వాళ్ళ అక్క వాళ్ళ చెల్లెలు ఉంటారు. మొత్తం ఆ కుటుంబంలో 8 మంది ఉంటారు. 8 మందిలో 6 అన్నతమ్ములందరికీ 6 అన్నతమ్ములకి పెళ్ళిళ్ళు అయినాయి. వాళ్ళ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు అయినాయి. పెళ్ళి అయినప్పుడు చిన్నామె, అందరికంటే చిన్నామె, అల్లారం ముద్దుగా పెరిగిన చిన్నామె హస్బెండ్ లేదనమాట. ఆమెకు వచ్చి మగ పిల్లలు 2, ఒక ఆడపిల్ల. ఈ సంగతి పెళ్ళైంది. హస్బెండ్ పరిస్థితి, హస్బెండ్ అనేవాళ్ళు లేరు, ఇచ్చిపెట్టి వెళ్ళిపోయినాడు ఆయన. ఈ యొక్క సంఘటన దాదాపు పిల్లలకు పెద్ద వయసు వచ్చింది. తల్లిదండ్రులు ఉన్నప్పుడు బాగానే చూసుకున్నారు. ఎప్పుడైతే తమ్ముడు భార్య, అన్న భార్య ఉంటారు కదా, వాళ్ళ కుటుంబంలో, ఆ కుటుంబంలో జరిగిన వ్యవస్థ ఎట్లుందంటే, వాళ్ళ ఆ కుటుంబంలో వాళ్ళ అక్క పెద్ద కోటీశ్వరాలు అయితే ఏమో తీసి ఏదో చేసింది. అబ్బాయికి 10th క్లాస్ అయిపోయింది, అమ్మాయికి ఇంటర్మీడియట్ అయిపోయింది, పెద్ద అబ్బాయికి బీటెక్ అయిపోయింది. అది కూడా ఈ యొక్క 2025లో జరిగిన సంఘటన. ఒక కుటుంబాన్ని కాపాడేది ఒకరైతే అంతా కలిస్తే కాపాడుతారు. అదేవిధంగా కాపాడుతున్నప్పుడు చిన్నామెకి ఎవరు లేరు కాబట్టి ఆమె జోలి ఆమెని నాశనం చేయాలని చెప్పి తమ్ముడు భార్య, అన్న భార్య, అదే దాదాపు 4 వదిన మడతలు, వీళ్ళంతా కలిసి నాశనం చేయాలని చూస్తున్నారు. ఏం చేశారంటే, ఆమెకి కూతురు ఉంది కదా, ఆ కూతురికి సంబంధం చూస్తున్నారు. సంబంధం ఏమి తెలుసా? సంబంధం వయసు ఉంది. ఆయనకు 45, ఆమెకు ఎంత 25. ఎంత తేడా? 20 సంవత్సరాల తేడా. 20 సంవత్సరాల తేడా అయినప్పుడు చేశారు. దొంగగా చెప్పి బెదిరించి చేశాడు. కానీ పెళ్ళి చేసినాక అంటే నాశనం చేసినది ఎవరు? తమ్ముడు భార్య, అన్న భార్య, తమ్ముడు. అదే ముగ్గురు అన్నలు, ఒక తమ్ముడు భార్య, ముగ్గురు వదినలు, ఒక తమ్ముడు భార్య నాశనం చేసింది. వాళ్ళ అక్కకు తెలియకుండా వాళ్ళ అక్కకు లేనిపోనివని చెప్పి నాశనం చేసింది. అంటే ఈమె పైన వాళ్ళ అక్క పిల్లలకి ఈమెకు వ్యతిరేకంగా చెప్పడం అనేది నాశనం చేసింది. నాశనం చేసి ఈ వ్యవస్థలో
నాశనం చేసి రకరకాల మాటలు చెప్పేసి రకరకాల మాటలు చెప్పింది. అది రకరకాల వ్యవస్థ జరిగింది. అంటే ఆమెను నాశనం చేయడం పూర్తి చెప్పనుగా నడిచిపెడితే వాళ్ళ అక్క వచ్చి ఆమె దగ్గర 280 కోట్ల ఆస్తి ఇచ్చింది. ఎంత? 280 కోట్ల ఆస్తి. వాళ్ళ అక్క కూడా వాళ్ళ సిస్టర్ కూడా హెల్ప్ చేసింది కాబట్టి ఆమెను నాశనం చేయడానికి ముగ్గురు వదినలు, ఒక తమ్ముడు భార్య. జరిగిన వ్యవహారంలో ఏమంటే ప్రపంచాన్ని నాశనం చేసేది ఎవరు కాదు నాన్న. జరిగిన వ్యవహారంలో వ్యవస్థ అనేది చాలా ఘోరంగా ఉంది. బంధుత్వాలు 25 ఏళ్ళ పాపకు 45 ఏళ్ళ సంబంధం పెట్టిస్తారయ్యా. ఏమన్నా న్యాయమా? ఏమన్నా న్యాయమా? ఏం పాపం చేసి చెప్పు. తండ్రి మంచోడు కాదు. దీన్ని ఏమంటారు జనాలు? కర్మ. వాళ్ళకు కర్మ వచ్చిందిలే అంటారు. కర్మ వచ్చిందప్ప. కర్మ అనేది వస్తుంది. కర్మ ఎవడైనా మనకు పిలిచింది అదే. అంటే ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చెప్తానంటే ఈ యొక్క సమాజంలో అలాంటి ఉన్నారు. ఆ 250 కోట్ల డబ్బుల కోసం ఆ పాపని నలుగురిని చంపేసినారు వాళ్ళు. ఈక్వల్ టు వాళ్ళ అమ్మను కూడా చంపేసినాడు. వాళ్ళ అక్క పిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి లేనిపోనివని చెప్తాను ఆత్మహత్యని. అంటే డబ్బులుంటే మనకు విలువిస్తారు, లేకుంటే విలువీరు. మనం సొంతంగా సంపాదిస్తే ఏదన్నా విలువ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు వీళ్ళు ఇస్తారు, నాకు బంధువులు కొంతమంది ఇస్తారు. ఆడపిల్ల కాబట్టి ఇచ్చారు. ఆ డబ్బుల కోసము వదినలు ఆడిన డ్రామా, ముగ్గురు వదినలు, ఒక మరదలు ఆడిన డ్రామాకు బలైనారు. అంటే వ్యవస్థ ఎట్లుందంటే అర్థం చేసుకోండి. కుటుంబాల్లో మానవ సంబంధాల్లో మంచి చెడు అనేది లేదు. డబ్బు ఉంటేనే మనకు విలువ, లేకుంటే గుర్తుపెట్టుకోండి. అది వ్యవస్థ. డబ్బు ఉంటే విలువ, లేకుంటే చిన్న పిల్లలు చుట్టుకోవడం చంపాను. 2 కొడుకుల్ని, ఒక అమ్మాయిని. వాళ్ళ అమ్మను కూడా చంపి పూడ్చిపెట్టండి. బయటికి రాకుండా మేనేజ్ చేస్తాను. ఈ 10 ఏళ్ళలో దగ్గర ఒక రణతమ్ముల ఆస్తి దగ్గర 300 కోట్లు ఉంది మొత్తం. మొత్తం వాళ్ళ అక్క ఫారెన్కి వెళ్ళిపోయింది. బిడ్డ తాకి ఏమైంది లేనిపోయిన అని చెప్తే బిడ్డ తాకి ఫారెన్కి వెళ్ళిపోతే చెప్పింది 10 ఏళ్ళ తర్వాత వాళ్ళ ఉండదు కదా, ఆమె చనిపోయినారని ఆమె ఫ్రెండ్ కోర్టులో కేసు వేసింది. నిజంగా అనుకుంటానే. డైరీలో ఏదో ఒక డైరీ
పాడుపడ్డ దాంట్లో దొరికిన డైరీలో దొరికింది. మొత్తం నెంబరు ఫోటో అన్నీ చూసరికి అమ్మాయి అన్ని సరికి కోర్టుకు వేసింది. రీఓపెన్ చేశారు కేసు. రీఓపెన్ చేసి పోలీసులకు కావచ్చు, లాయర్లకు కావచ్చు, జడ్జీలకు ఆఫర్ ఇచ్చారు అంత డబ్బు ఉందని. 10 రోజులు ఎంక్వైరీ రోజులు మొత్తం ఇవన్నీ బయటపడి వాళ్ళు ఎంత తప్పినారే కదా. అంటే దాదాపు 5 మందిని చంపేదానికి దాదాపు 25 మంది నాలుగు చేసినారు. వాళ్ళ లక్ వచ్చింది. పేపర్ చూసి వచ్చి కనుక్కుంది అనమాట. పేపర్ చూసి వచ్చి కనుక్కుంది. అంటే 10 ఏళ్లలో 280 కోట్ల ఆస్తిని వాళ్ళు రియల్ ఎస్టేట్ ద్వారా దగ్గర ఎంత చేశారు? 6 మంది కలిసి 2000 కోట్లు చేశారు. ఈ డబ్బుల కోసం కదా ఇదంతా జరిగింది. అంటే డబ్బు ప్రభావం పెట్టుకుంటుంది అనేది నేను చెప్తాను. ఇంకోటి ఆత్మహత్య అనేది పాపం. ఈ మధ్య చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు. అది అనేది పాపం నాకు తెలిసింది. పోతాం మనకి ఎంతవరకు బతకనిపిస్తే అంతవరకు బతకల్లా. ఆత్మహత్య అనేది పాపం. ఆత్మహత్య చేసుకోకూడదు. వాళ్ళ కుటుంబాల్లో చాలా కుటుంబాల్లో అదే ఉంది వ్యతిరేకత. చాలా కుటుంబాల్లో ఒంటరితనము, బంధువులు చీప్గా చూస్తారు, డబ్బును చూసి మాట్లాడతారు అనే విధంగా అనేది ఈ కాలం ఉంది. అంటే ఆ యొక్క సంఘటన జరిగితే ఆ అమ్మాయి పేరు త్రివేణి, చనిపోయిన అమ్మాయి పేరు, పిల్లోని పేరు మహేష్, ఇంకో వ్యక్తి పేరు నవీన్, బిడ్డ పేరు ప్రవళిక, వాళ్ళ అమ్మ పేరు రాజేశ్వరమ్మ. అంటే వీళ్ళ యొక్క జరిగిన నిజమైన స్టోరీ. అంటే ఒక డబ్బులు అనేది మనిషిని ఏమైనా చేస్తుంది. ఎంత అన్యాయం చూడండి, పిల్లలు చంపినారు. అంటే నేను ఈరోజు గర్వంగా చెప్తున్నా, న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. న్యాయస్థానాన్ని నమ్ముకోండి. అదే కోర్టు ఎంక్వైరీ చేసి వద్దు వాళ్ళని అరెస్ట్ చేసింది, నేరస్తుంది. అంటే మనం గుర్తుపెట్టుకోండి, మనం చేసిన పాపము కర్మ రూపంలో ఇప్పుడు కాకపోయినా రేపు పొద్దునైనా అనుభవించాల్సిందే ఎవడైనా. కాబట్టి ఒక మనిషిని నాశనం చేయడానికి వాడు తెగ ప్రయత్నం చేస్తాడంటే వాడు ఇప్పుడు రేపైనా అనుభవిస్తారు. అంటే ఇప్పుడుండే సమాజంలో ఈమె కుటుంబంలో జరిగిన ఒక వదిన మద్దతుల వల్ల మొదలైన వ్యవస్థ. అంటే వ్యవస్థ ఎట్లుందనేది గుర్తుపెట్టుకోవాలి. ఈ వ్యవస్థ ఇట్లా ఉంటుంది. వ్యవస్థను మార్చేవాడు ఎవరు లేరు. నీకు ఇప్పుడు అంటే ఈ యొక్క కేసు కర్ణాటకలో ఒక బయటికి బయటికి తెచ్చినది ఎవరు? స్నేహితులు. గుర్తుపెట్టుకొని మిత్రులారా, మనల్ని కాపాడేది స్నేహితులు. ఈ బంధుత్వాలు అనేది వేస్ట్. వ్యవస్థ ఎట్టుంది ఒక్కసారి. ఈ స్టోరీ ఈ యొక్క రియల్ స్టోరీ నచ్చుతుందని, మీకు నచ్చుతుందని, ఎందుకంటే ఈ కాలంలో జనాలకు అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ యొక్క స్టోరీని మన యొక్క యూట్యూబ్ ఛానల్లో
మనం చెప్తున్నాము. మన యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ని కొట్టండి. మీకు మంచి కంటెంట్ ఉంటే స్టోరీ చెప్తాము. మంచి కంటెంట్ ఉంటే స్టోరీ చెప్తాం. మిమ్మల్ని నా యొక్క యూట్యూబ్ ప్రేక్షకులే నాకు దేవుళ్ళు. ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ని ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ మీ హరికృష్ణారెడ్డి. థ్యాంక్ యూ.